ఈ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ గురించి లావణ్య ఏం చెప్తుందో చూద్దామా? ఓకే, సో లెట్స్ వెల్కమ్ లావణ్య ఫ్రమ్ స్వప్నాస్ టీమ్. చూడండి సార్ మన సూపర్ స్టారు, చూడండి సారు మన బ్యాక్ బెంచ్ శ్రీను, దమ్మేస్తున్నాడు దర్జాగా దొరలా, ఎర్రబోణి తగులునా లవ్వుకోణి దొరకునా, క్యాంపస్ లో గర్ల్ ఫ్రెండ్ దొరకదా దొరకదా. చూడండి సారు మన బ్యాక్ బెంచ్ శ్రీను, వేసేస్తున్నాడు క్రీమ్ బిస్కెట్లే మీకు, గట్టి బ్రెయిన్ చదువునా చదివినా ఎక్కునా, పాస్ అవుట్ లిస్టులో రోల్ నంబర్ దొరుకునా. చూడండి సార్ మన బ్యాక్ బెంచ్ శ్రీను, రమ్ములాగిస్తున్నాడు షాంపెయిన్ తోనే షవర్, గర్ల్ ఫ్రెండ్ నో అన్నా పేరెంట్సే తండినా, అరవేసినుగా నీ తీరే మారునా, జిమ్కెళ్ళి ప్రతిరోజు సిక్స్ ప్యాక్సే పెంచినా, గర్ల్ ఫ్రెండ్ గుండెలో చోటిటూ దక్కునా, లాస్ట్ బెంచ్ నీకిగా ఎప్పుడు ఫిక్సేనా, అరవేసినుగా నీ తీరే మారునా. నైస్, బాగుంది. సో లావణ్య సింప్లీ సూపర్ అనొచ్చేమో. సో చూద్దాం అసలు జడ్జెస్ ఏమంటారు. సో హేమచంద్ర, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? నేను పాడిన పాటలో నాకు ఐ రియలీ ఎంజాయ్డ్ దిస్ రికార్డింగ్ సెషన్. యాక్చువల్లీ అనిరుద్ధ్ తోటి రఘువరన్ బీటెక్ మూవీ పర్ఫెక్ట్ సెట్ అయ్యే కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ సాంగ్. అంటే ఈవెన్ ఈ సాంగ్ అందులో చూస్తే చూడండి సారు మన సూపర్ స్టార్, హీఈస్ లవింగ్ సంబడి అని ఉంటుంది. ఇక్కడ బ్యాక్ బెంచర్ గురించి ఉంది కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ ఫన్. స్వప్న, ఈ పాట ఎంత తొందరగా మొదలై అయిపోయిందో అనిపించింది. నువ్వు పల్లవే పరిసాలు పాడుతున్నావు అనుకున్నాను, అర్థమైంది కదా. మళ్ళీ మళ్ళీ అదే పాడుతుంది లైన్లో ఎందుకు అని చూస్తే పాట అయిపోయింది. ఎందుకంటే ట్యూన్ ఒకేలా ఉంది కాబట్టి. బ్యాక్ బెంచ్ కదా, స్వీట్ గా ఉంది కానీ స్వీట్ గా బాగా పాడావు. పాడినంత వరకు మంచి కాన్ఫిడెంట్ గా, యాక్టింగ్ కూడా ఇన్వాల్వ్ అవుతూ నువ్వు కూడా కళ్ళు తిప్పుతూ ఇలా ఇలా అనుకుంటూ చేసిందంతా బాగా సెట్ అయింది. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్. సో అనంత్ శ్రీరామ్ గారు, సింప్లిసిటీలో ఉన్న గమ్మత్తు ఏంటంటే ఆ సింప్లిసిటీ ఒక్కోసారి బాగుంటే చాలా గొప్పగా ఉంటుంది, బాగోపోతే చప్పగా ఉంటుంది. ఇది గొప్పగా ఉందా చప్పగా ఉందా చెప్పలేను కానీ చేదుగా అయితే లేదు ఈ పర్ఫార్మెన్స్, అక్కడ వరకు చెప్పగలను. లావణ్య పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే LVY అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లావణ్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అక్క.